హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు దాల్ తడక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పప్పుని ఉడకబెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ముందుగా వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని తాలింపుని వేపుకోవాలి. అందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని తాలింపుని బాగా వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మనం ఒక టమాటోని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టమాటాని మగ్గించుకోవాలి. ఇలా మొత్తం టమాటాల తాలింపు మొత్తం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన పప్పుని తీసుకొని ఈ తాలింపులో వేసి 5 నిమిషాలు బాగా కలుపుకుంటే దాల్ తడక రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం మళ్ళీ వేరే గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఈ తాలింపు నెయ్యితో చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ దాల్ తడక రెడీ అవుతున్నట్టు. ఇది రైస్లోని, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్ మీకు చూడాలనుకుంటున్నారా? వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కుకింగ్ వ్లాగ్స్ అండ్ like, share for more videos. Subscribe to my channel.